ఈ రోజు మేము రీబాండెడ్ లాటెక్స్ పరుపుని అన్సైజ్ పరుపు ఎలా కటింగ్ చేస్తాం, ఎలా గమ్మింగ్ చేస్తాం, ఎలా ప్యాకింగ్ చేస్తాం పూర్తి వివరంతో మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఫస్ట్ రీబాండెడ్ పరుపు బ్లాక్ తీసుకుంటామండి. ఇలా టేబుల్ మీద వేసిన తర్వాత మార్కింగ్ చేసుకుంటాం వాళ్ళకి సైజు. కస్టమరు 76, 64 సైజు చెప్పారు. మేమేం చేస్తామంటే ఇది 78, 72లో కటింగ్ చేయాలన్నమాట. అందుకనే ఒక పక్క అడుగు ముక్క దాకా వేస్ట్ పోతుందండి, ఒక పక్క 2 అంగుళాల మొక్క వేస్ట్ పోతుంది. ఈ కట్ చేసేసాం అనమాట. ఇలా కట్ చేసేసిన తర్వాత దీనిపైన లాటెక్స్ వేసుకుంటాం. దీని మీద గమ్మింగ్ చేయకపోయినా బాగుంది చూడండి. నేను దీని మీద పనుకొని చూపిస్తాను చూడండి, కదలదు. కానీ కస్టమర్ గమ్మింగ్ చేయమని అడిగారు. ఫస్ట్ రీబాండెడ్కి గమ్ము స్ప్రే చేస్తున్నా, తర్వాత లాటెక్స్కి స్ప్రే చేసేసి ఇలా వేసేసి అతుక్కుపోయింది. మొత్తాన్ని కలిపి ఒక జిప్ కవర్లో పెట్టేసి దీని మీద మనం ఈ జిప్ కవర్ కూడా చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఫస్ట్లో అయినా కాటన్ది వాడేవాళ్ళం, ఇప్పుడు లాటెక్స్లు హై రేంజ్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారన్న ఉద్దేశంతో జిప్పు కవర్ స్పెషల్ది పంపిస్తున్నాను అనమాట. 4000 రూపాయలు అయితే జిప్పు కవర్. అలాగే ఇప్పుడు మేము ఇచ్చే జిప్పు కవర్ కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే కాస్ట్లీ పరుపులకి కనుక ఇస్తారో అదే మెటీరియల్ తోటి తయారు చేసిన జిప్పు కవర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పరుపే కొన్నారు, ఇంతే ఇప్పుడు మీ జిప్పు కవర్ ప్లేస్లో కవర్ లాగా వేసిస్తారు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ప్రొటెక్టర్. దీనివల్ల ఏంటంటే ఉపయోగం, వాటర్ ఏదైనా పడ్డా పిల్లలు కనుక పాస్ పోసిన కిందకి నీళ్ళు నెల దిగవు, ఎన్నాళ్ళు ఉన్నా సరే ఇలాగే ఉండిద్ది అనమాట. ఈ టాపర్ ఏంటంటే ఎడిషనల్గా మెత్తదనం ఇచ్చింది అనమాట. మీకు ఈ బెడ్కి ఎడిషనల్గా వచ్చే మెత్తదనం అనమాట ఈ టాపర్ అనేది. ఈ టాపరు అదర్గా యూజ్ అయినా వాడుకోవచ్చు. సపోజ్ యోగా చేసుకోవడానికైనా ఈ టాపర్ వాడుకోవచ్చు. ఇదే సరిపోతుంది. టాపర్ కూడా ఎడిషనల్ ఇంకా మెత్తదనం కోసం ఇచ్చామన్నమాట. పరుపుకి ఒక కంఫర్ట్ కోసం ఇచ్చిందనమాట. ఈ బెడ్షీట్ ఇప్పుడు 4 వైపులు కనుక లేసేసుకుంటే నెల రోజులు కాదు కదా, మీరు బెడ్షీట్ ఏ రోజు అయితే ఉతుక్కుంటారో ఆ రోజు ఈ బెడ్షీట్ని మార్చుకోవటమే. అప్పుడు దాకా కదిలించే అవసరం లేదు. వాళ్ళు వేస్తే పరుపు మీద పనుకున్నట్టే ఉంటుంది. పరుపుని కనుక మనం తీసుకొచ్చి అలా పడేసుకొని ఎలా వాడుకుంటామో డైరెక్ట్గా అలా వాడుకోవచ్చు. బెడ్షీట్ ఉన్నా కానీ దాని గురించి జీరో మెయింటెనెన్స్ అనమాట. దీనికి కూడా మనం పిల్లోస్ ఇస్తాం చూడండి. ఇది మీద ఇలా పనుకోవటం వల్ల ఎంత హ్యాపీగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా తయారు చేసుకొని వాడుకోండి. దీని మొత్తానికి ఒక పీవీసీ కవర్లో తొడిగి ప్యాక్ చేసామండి. ఈ పీవీసీ కవర్ తొడిగిన దాన్ని పరుపు బ్యాగ్లో పెట్టేసి మీ స్టిచ్చింగ్ చేసేసి దీని మీద అడ్రస్ మీద అన్ని రాసి మీకు పంపించేస్తాం. అలాగే ఇప్పుడు మేము ఇచ్చిన ఈ పట్టాని బ్యాగ్ గోతాన్ని ప్లేవుడ్ మీద వేసేసుకుని దాని మీద పరుపైన వేసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా మీరు ఏదైనా ట్రాన్స్ఫర్లు అవ్వాలి మాటిమాటికి, ఈ పరుపు అంతా చెడిపోద్ది అని కూడా ఉండదు. ఆ కవర్ లోపల పెట్టేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అన్సైజ్ కాబట్టి కటింగ్ ముక్కలు ఉంటాయి. కస్టమర్ కనుక మాకు ఆర్డర్ బుక్ చేసేప్పుడు కటింగ్ పీస్ కూడా పంపించమంటే మీకే పంపించేస్తాం. ఎందుకంటే ఫర్దర్గా మీరు ఏదైనా మంచాన్ని కనుక పెద్ద మంచం తీసుకున్నారనుకోండి, మళ్ళీ జిప్పు కవర్ లోపల పెట్టేసుకుంటే అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.